హాయ్ అండి అందరికీ. ఈరోజు మా బెండ తోటకి బెండ మొక్కలు వేసామండి మా దొడ్లో. ఇది ఇలా ఒత్తైపోవడం వల్ల ఈ బెండాకులకి కొద్దిగా పురుగు పట్టిందండి. ఆకులు మొత్తం తినేస్తుంది. ఇదిగోండి ఇలా తినేస్తుంది. కాపు కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది. మాకు బెండకాయలు ఎక్కడ ఉన్నాయో కూడా కనపట్లేదు. దానివల్ల మాకు తెలిసిన వాళ్ళని అడిగితే ఆకులు కట్ చేసామని చెప్పారు. లాస్ట్ 2 yearsగా ఇలాగే ఆకులు కట్ చేస్తున్నాం మేము. 2 years బట్టి ఇలాగే వేస్తున్నాం. ఆకులు కట్ చేసుకుంటే మాకు దిగుబడి కూడా బాగా వస్తుంది. ఇలా పిల్లలు ఈరోజు సాటర్డే వల్ల ఖాళీగా ఉన్నారండి మా అబ్బాయి. వాడితో ఇలా బెండ మొక్కలు ఆకులు కట్ చేయించడం, ఆకులు కూడా అలా తీసిపెచ్చడం అలా చేపిస్తున్నాం. పిల్లలకి ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి కష్టం విలువ తెలుస్తుందండి. కష్టం విలువ తెలిసినప్పుడు చదువు బాగా చదువుకుంటారు. లేదంటే మనకి ఇబ్బంది లేదని చదువు సరిగ్గా చదవరు. అందువల్లే మేము ప్రతి సాటర్డే సండే సెలవు వచ్చినప్పుడు ఇలా ఇంటి పనులు చేపిస్తామండి. ఆడపిల్లలకైతే ఇంటి పనులు, మగ పిల్లలకైతే ఇలా గార్డెన్ పనులు చేపిస్తాను. మీరు కూడా మీరు ఎప్పుడైనా సరే బెండతోటి ఇలా అయితే ఇలా ఆకులు కట్ చేపించేసుకుని శుభ్రంగా ఇలా చేసుకుంటే బెండకాయలు కూడా మనకు నీట్గా ఇలా కనబడతాయండి. చూడండి, కాపు కూడాను ఇలా కనబడుతుంది. ఆకుల మధ్యలో మనకు కనబడట్లేదండి. ఇప్పుడు ఆకులు కట్ చేసే చూసారా ఇలా కనబడుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, కాపు కూడా బాగా వస్తుందండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్